హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో అనేది నేను చూపించబోతున్నాను. సాధారణంగా మనం కజ్జికాయలు అనేది రవ్వ యూస్ చేస్తారు, కొంతమంది ఎండు కొబ్బరి, బెల్లం యూస్ చేస్తారు. బట్ ఇక్కడ నేనేంటంటే పచ్చి కొబ్బరి, పంచదార యూస్ చేసి కజ్జికాయలు తయారు చేసాము. ఇవి కూడా చాలా హెల్దీ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెత్తగా కూడా ఉంటుంది. ఒక 4 days 5 days నిల్వ కూడా ఉంటాయి. యాక్చువల్గా మనం రవ్వ అండ్ ఎండు కొబ్బరి ఇలా యూస్ చేసి తయారు చేస్తే కజ్జికాయలు అనేవి గట్టిగా వస్తాయి కదా. సో ఇక్కడ అలా కాకుండా మెత్తగా వస్తాయి. కొంచెం క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కొబ్బరి చిప్పలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవచ్చు, ఆర్ కోరేది ఉంటే కోరుకోవచ్చు కూడా. కొబ్బరి అనేది ఓపిక ఉన్నవారు అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే మిక్సీ పట్టేసాము. మిక్సీ పట్టుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత షుగర్ కలుపుకున్నాం. ఇందులో ఈ పంచదార అనేది మనం స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా తింటాము తక్కువ తింటాము అంటే దానికి తగినట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయాలి. ఆ షుగర్ అంతా ఆ కొబ్బరిలో మొత్తం కలిసిపోయేంత వరకు మొత్తం అలా కలిపేసుకుంటూ పోవాలి. సో దీని తర్వాత ఏం చేయాలంటే పూరీ పిండి కలుపుకొని పెట్టుకోవాలి. పూరీ పిండికి మేము యూజ్ చేసింది మైదా అండి. యాక్చువల్గా మేము 15 కొబ్బరికాయలు తీసుకున్నాము. 15 కొబ్బరికాయలకి 1 kg మైదా వరకు కలిపాము. నార్మల్గా మనం పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపాము. మైదా, సాల్ట్, వాటర్ వేసేసి కలిపేసి ఒక తడి క్లాత్ దాని మీద వేసేసి ఒక 15 to 20 minutes నానబెట్టాము. నానబెట్టిన తర్వాత మనం ఉండలుగా చేసుకొని ఇలా పూరీలాగా చేసుకున్నాము, చిన్న చిన్న పూరీలాగా. మరీ పెద్దగా కూడా చేసుకోకూడదు. పిండి నానబెట్టడం వల్ల కూడా మనకి పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది. పూరీలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి. ఇలా పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత కజ్జికాయలు ప్రెస్ చేసేదాన్ని తీసుకొని పూరీని దాంట్లో పెట్టుకొని కొబ్బరి కొంచెం వేసుకొని మనం ఇక్కడ మైదాలో వాటర్ వేసుకొని దానికి అంటిస్తున్నామండి. ఎందుకంటే ప్రెస్ చేశాక అది ఏమైనా ఊడిపోయి బయటికి వస్తే కొబ్బరి మళ్ళీ ఆయిల్లో పడ్డది, ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో పడ్డది అంటే ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో జాగ్రత్తగా ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అది అసలు కొబ్బరి బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం చేసుకున్నవన్నీ. దాని తర్వాత ఆయిల్లో వేసుకొని ఇలా వేపుకోవాలి. ఎక్కువగా వేయించిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్లో వేయంగానే వెంటనే వేగిపోతాయి. ఆయిల్లో వేయంగానే మనకి హీట్కి పంచదార కూడా కరిగి జ్యూసీగా వస్తుంది మనం తినేటప్పుడు. అండ్ మీరు ప్రెస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రెస్ చేయండి, ఎందుకంటే ఎక్కడ కూడా అది లీక్ అవ్వద్దు. కొబ్బరి లీక్ అయిందంటే ఆయిల్ మాది ఒకటి ఇలానే లీక్ అయింది, దానివల్ల బ్లాక్గా అలా వచ్చింది కొబ్బరి అంతా. సో మీరు జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేసి ఆయిల్లో వేయండి. ఆయిల్ కూడా మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మీకు. మీరైతే కంపల్సరీ ట్రై చేసి నాకు
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.